ఇప్పుడు రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారిని ఏమైనా సంప్రదించారండి? మీరు కూడా రమ్మని అడిగారా? లేదండి. ఆయన వెళ్తున్నా అది ఛాలెంజ్ రాముడు అయిపోయిన తర్వాత నాదెళ్ల భాస్కర్రావు అనుకుంటా ఆయన ప్రోత్సాహంతోనే ఆయన అటు సైడ్ వెళ్ళాడు. రాజకీయాలంటే కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు, ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే ఆయన ఒక ప్రోద్బలం ఒకటి ఉండేది నాదెళ్ల భాస్కర్రావుది. అది దాని మీద జనం కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చాడు. సో నన్ను నమ్మి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ బిగినింగ్లో మేము చెప్పాను చూసారా, బయటకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన గోవింద రామ అనుకునే వాళ్ళు. సో ఆయన నా పైన ఇంత నమ్మకం పెట్టారు, నేను వాళ్ళకి ఏదో ఒకటి చేసి చూపెట్టాలి. ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్ సరిగ్గా లేదు, వీళ్ళకి గుణపాఠం నేర్పాలి అనేసి అనుకునే ఈయన ఏం చేశారంటే రాజకీయాల్లో నేను ఎంటర్ అవుతున్నానని చెప్పి ఎంటర్ అయ్యాడు. దుమ్ము దులిపేశారు. ఛాలెంజ్ రాముడు తర్వాత జరిగింది అది. ఛాలెంజ్ రాముడికి అయిన ఒక 1 year అండి, ఇమ్మీడియట్ 1 yearలో ఆయన డెసిషన్ తీసేసుకున్నాడు. ఆ రోజుల్లో ఛాలెంజ్ రాముడు చేస్తున్నప్పుడు కూడా ఈ నాదెళ్ల భాస్కర్రావు కానీ పాలిటిక్స్ కానీ ఉండేది కాదు. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమైందో తెలీదు, ఒక 1 yearలో ఆయనకి మలుపు తిరిగింది. ఆయన రాసి ఉంది అని అట్లా అది వచ్చింది, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద ఇండియానే, భారతదేశాన్ని ఇది చేశాడు కదా. అప్పుడు మరి మీ నాన్నగారు ఏమన్నా అటువైపు వెళ్ళటం కానీ? అటు వెళ్ళారండి. అప్పుడు రామారావు గారిని మా ఫాదర్ని పిలిచారు. ఆయన పార్టీ పెట్టాడు. సీఎం అయిపోయిన తర్వాత బావగారు మీరు నా దగ్గర ఉండాలి, మీరు హైదరాబాద్ వచ్చేయాలి అని అంటే తప్పకుండా అని చెప్పేసి ఫాదరును మదరు అటు షిఫ్ట్ అయిపోయారు. చెన్నైలో ఉన్న ఇంట్లో నేను మా వైఫ్ పిల్లలు ఉండేవాళ్ళం. సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయి రెడ్ హిల్స్లో అరుణ్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ తీసుకుని మా ఫాదర్ ఉండేవారు. ఫాదర్తో చెప్పేవారు అనమాట. ట్రెజరర్, తెలుగుదేశానికి ఫస్ట్ ట్రెజరర్ ఎవరంటే తాతినేని ప్రకాష్ రావు గారు. అట్లాగా ఫస్ట్ అది అనమాట. సో మీరు చూసుకోవాలి అని చెప్పేసి ఆయన అంటే తప్పకుండా అని చెప్పేసి వాళ్ళు అట్లా వెళ్తూ ఉండేది బాగా. ఆ అనుబంధం చాలా క్లోజ్గా వెళ్ళేది. బట్ చాలా అన్ఫార్చునేట్ థింగ్స్ హ్యాపెండ్. దాని తర్వాత నేను ఫీల్ అయ్యాను అనుకోండి చాలా. ఇది ఓపెన్గా చెప్పాలంటే ఆయన రామారావు గారికి నాదెళ్ల భాస్కర్రావుకి మధ్యన ఏదో మిస్అండర్స్టాండింగ్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఏమైంది, ఆ నాదెళ్ల భాస్కర్రావు మా ఫాదర్స్ దగ్గరికి వచ్చేసి, ఎందుకంటే ఆయనకి తెలుసు రామారావు గారికి ఈయన చాలా క్లోజు, ఈయన నా సైడ్ వస్తే కొంచెం ఆయన క్లోజు మనిషి కూడా నా సైడే ఉన్నాడని అనుకుని మిగతా వాళ్ళు కూడా వస్తారన్న ఈ ఉద్దేశంతో మా ఫాదర్ని కూడా మెస్మరైజ్ చేసి అటు సైడ్ లాగాడు. అది ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఎవరైనా న్యాచురల్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం ఒకసారి ఏంట్రా ఇది అనేది ఒకటి ఎవరికైనా వస్తుంది ఆ ఫీలింగ్. దాంట్లో తప్పు అని నేనేమన్ను. తప్పు నేను ఎందుకు అనుకుంటానంటే, ఎందుకు ఫాదర్ వెళ్ళారు అటు అనేది నేను అనుకున్నాక నాకు ఊటీలో షూటింగ్ జరుగుతుంది నాది. అప్పుడు నాకు తెలిసిందే రామారావు గారిని నింపేసి నాదెళ్ల భాస్కర్రావు సెపరేట్గా ఏదో పెట్టారు అని. నేను మా ఫాదర్కి ఫోన్ చేశాను, నాన్నగారు ఇదేదో మార్పు జరుగుతుంది, మీరు రామారావు గారి దగ్గరే ఉండండి, రామారావు గారికి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అని చెప్పేసి నేనంటే ఆయన పెద్ద రియాక్ట్ కాల. నాకెందుకు అంటే ఫోన్ పెద్ద ఇది ట్రంక్ కాల్స్ కదా ఆ రోజుల్లో, సరే పెద్దగా ఎక్కువగా మాట్లాడలేకపోయింది. బట్ ఆయన పెద్దగా సర్లే అన్నట్టు చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత నాకు అర్థం కాలేదు. తర్వాత ఈవినింగ్ కల్లా నాకు న్యూస్ వచ్చింది, ఇట్లా మా ఫాదరు అటు సైడ్ ఉన్నాడు. ఇదేంటి అదెట్టా ఉంటారు ఆయన అని చెప్పేసి నాకు కోపం వచ్చి మా అమ్మకు ఫోన్ చేశాను. అంటే మా అమ్మగారు కూడా ఆవిడ ఫీల్ అవుతుంది. మనం ఏం చెప్తాంరా, నేను చెప్పాను చాలా, బట్ ఆయన ఏదో పర్సనల్గా నన్ను ఇన్సల్ట్ చేశారు రామారావు గారు, అందుకని నేను వెళ్ళాల్సి వచ్చిందని ఆయన ఫీల్ అవుతున్నారు, ఆయన బాధ అయింది. బట్ వెళ్ళి ఉండకూడదు, ఆయన అటు సైడ్ వెళ్ళి ఉండకూడదు, తప్పది అని అంటే తట్టుకోలేక పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. తాతినేని ప్రకాష్ రావు గారు ఇట్లా మా ఫాదరు ఆయన అటు సైడ్ వెళ్ళారు, అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను, బట్ వీఆర్ విత్ రామారావు గారు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను. నేను ముందుగా తెలివైన పని చేశారు అక్కడ, అది ఒకటి చేశాను. బట్ అది నాకుపై అది అంటే అది హృదయపూర్వకంగా చేశానండి అది. బట్ అది నాకు తర్వాత రిఫ్లెక్ట్ అయింది. అది నేను చేసింది, అది చెయ్యాలి రామారావు గారికి అన్న పద్ధతిలో నేను చేశా. నేను బాలకృష్ణతో చేయకూడదనేది మిగతా వాళ్ళకి వచ్చింది. సో అదేం చేసింది, ఆ ఎఫెక్టు రామారావు గారు దొరికితే చాలు, రాజకీయం దొరికితే ఏదో ఒకటి చాలు కదా.